హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. నేను అందరికీ చాలా ఇష్టం జున్ను అంటే కదా. అందరికీ కూడా ఇలాంటివన్నీ పల్లెటూరులో బాగా దొరుకుతాయి. ఇప్పుడు సిటీల్లో కూడా పాలు అవన్నీ బాగా దొరికేస్తున్నాయి, జున్ను పాలు. ఇప్పుడు జున్ను పాలు కొంచెం పాలు అయితే నాకు ఇచ్చారు తెలిసిన వాళ్ళు. ఇదిగో ఇలా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయన్నమాట. దానికి ప్యాకెట్ పాలు అయితే చాలా బాగుంటుంది. గేదె పాలు దొరుకుతాయి కానీ చాలా పలసగా ఉంటాయి, జున్ను అవ్వదు. ఇప్పుడు ఈ జున్ను వండుకుందాం. దీనికి కావాల్సింది ఏంటంటే బెల్లం, మంచి బెల్లం తీసుకోవాలి. మెత్తగా కొట్టేసి పెట్టేసుకున్నాను. దానికి యాలకులు, మిరియాలు, చిన్న సొంటి ముక్క వేసుకోవాలి. సొంటి ఎందుకు వేస్తామంటే మనకి వాత చేస్తుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. కాస్త ఎక్కువ తిన్నా కూడా ఏమీ చేయకుండా ఉంటుంది అన్నమాట. అందుకని సొంటి ముక్క మా అత్తగారు వేసేవారు. నేను కూడా అలాగా వేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు జున్ను వండినా సొంటి కూడా వేస్తాను. ఇదేనండి, సొంటిని చిన్న రాయిలో వేసి, ఇవి చాలా చిక్కగా ఉన్నాయి కదా, 1కి 4 కానీ 5 కానీ పడతాయి అన్నారు. చూద్దాం, ఇప్పుడు గిన్నెలో వేసి చూద్దాము. దీంతోపాటు 4 కప్పులు వేసి పాలు చూద్దాం. దానికి ముందు ఏం చేయాలంటే సొంటి ముక్కని కొంచెం రాయిలో వేసి మెత్తగా కొడదాం. దీన్ని కొంచెం మెత్త పెట్టాలన్నమాట. ఇట్లా మెత్తగా అయితే మనం మిక్సీలో వేసినప్పుడు పౌడర్ బాగా అవుద్ది. అలా ఉన్నట్టు శొంఠి ముక్కని మిక్సీలో వేయకూడదు, మిక్సీ బ్లేడ్లు పాడవుతాయి. ఇట్లా పీసులాగా రావాలి. దీన్ని అంతటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం. పౌడర్ చేద్దాం, మెత్తగా పొడి చేద్దాం. బ్లేడ్కి ఇంకా సరిపోలేదనుకోండి కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇది కొంచెం నలిగిన తర్వాత కొంచెం పంచదార కూడా వేసి మెత్తగా తిప్పికొచ్చేస్తాం. ఈ పాలుని ఇందులో చాలా చిక్కగా ఉన్నాయి కదా. దీనికి మనం ప్యాకెట్ పాలు 4 వేద్దాము. 4 వేసిన తర్వాత చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఇదిగోండి, చాలా చిక్కగా ఉన్నాయి. ప్యాకెట్ పాలు ఇంకా చిక్కగా ఉంటాయి కదా. ఒక ప్యాకెట్ అయితే 3 డబ్బాలు అయినాయి. ఇంకొక బాక్స్ వేసేద్దాము. ఇలాగా 4 బాక్సులు వేసాను. బెల్లం కూడా వేసిన తర్వాత మనం చూసుకుందాం. ఇప్పుడైతే తగినంత బెల్లం వేసేద్దాం. కరుగుతూ ఉంటుంది. ఈ లోపల నేను మిరియాల పొడి చేసుకొని వచ్చేద్దాం. బెల్లం అంటే కొంచెం తియ్యగా ఉండాలి. బెల్లం జున్ను ఉడికిన తర్వాత తీపి తక్కువైపోద్ది. జున్ను పాలు కదా, బాగా తీపి పట్టేసుకుంటుంది అన్నమాట. అది చిక్కగా ఉంటాయి కదా, అందుకని కొంచెం చప్పగా చేసుకుంటే మళ్ళీ చప్పనైపోద్ది. జున్ను ఉడికిన తర్వాత దీంట్లో కాస్త తియ్యగానే ఉండాలి, చూసుకొని వేసుకోండి. ఇలా కరుగుతూ ఉంటుంది. లోపల మిరియాలు పట్టుకొని వచ్చేస్తాను. శొంఠి, మిరియాలు, యాలకుల పొడి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం మిరియాలు ఘాటు బాగానే తెలియాలన్నమాట. ఇట్లాగా 2 స్పూన్లు వేసుకుందాం. వేసుకొని మనం వడపోసుకోవాలన్నమాట. ఇందులో తుక్కున్నా బెల్లంలో తుక్కున్నా కూడా మనకి వచ్చేస్తుంది. గిన్నెలోకి ఏ గిన్నెలోకి అయితే మనం వండాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి కొంచెం వడపోసుకుందాం. అడుగునేమని ఇసుకున్నా దీంట్లో తేర్చేసుకుందాం. బెల్లం అది కరిగిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. మెల్లగా జల్లెళ్ళలోకి ఇలాగ వేసుకుందాం. ఏ మాత్రం చెత్త ఉన్నా కూడా చిన్న కాడలు అవి ఉంటాయి. సొంటి అది మిరియాలు పట్టాం కదా, అందులో కూడా కొంచెం వస్తూ ఉంటుంది అన్నమాట. చిన్నది అయిపోయింది, ఇది పెద్దది పెడదాము జల్లెడ. ఈ గిన్నెని ఇట్లాగా వడపోసుకున్నాం కదా, దీన్ని ఇట్లా కుక్కర్లో పెట్టేద్దాము. ఇది పక్కన పెట్టి ఒక చిన్న గిన్నెలో శాంపిల్ కోసమని ఫస్ట్ పెట్టుకుంటాం అన్నమాట. దానికి కూడా వడపోసేసుకుందాం. పాలు వడపోసుకుంటే ఇట్లాగా గసిలాగా వస్తుంది అన్నమాట. మిరియాలు ఇదంతా వేసాం కదా, సొంటి ఇవన్నీ, యాలకులు అలాంటిది ఏమైనా చెత్త ఉంటే వడపోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే గిన్నెలు కుక్కర్లో పెట్టుకుందాం. వచ్చేయండి చూపిస్తాను. ఇట్లా కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని, ఇడ్లీ కుక్కర్ ఎలా పెట్టుకుంటాం అలాగే ఇడ్లీకి అయితే ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం వాటర్ ఇక్కడ ఎక్కువ వేయాలన్నమాట. ఇదిగో అలా చిన్నగా మట్టు లాంటిది అడుగుని పెడితే మనం ఏ గిన్నె పెట్టుకున్నా కిందకి దిగిపోకుండా పైన ఉంటుందన్నమాట. ఫస్ట్ ఒక చిన్న గిన్నె పెట్టి చూద్దాం. ఏంటంటే ఫస్ట్ దేవుడికి పెట్టుకుంటాను, దేవుడికి మా పెద్దవాళ్ళకి అని ఫస్ట్ ఏది వండినా కొంచెం చిన్న గిన్నెలో ఫస్ట్ శాంపిల్కి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇది అయిన తర్వాత దీని మీద ఏమైనా చిన్న ప్లేట్ మూత వేద్దాం. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం కదా, ఇట్లా చిన్న మూత వేసుకుందాం. పొంగిపోతుంది, మళ్ళీ మూత ఎక్కువ పెట్టకూడదు. అప్పుడప్పుడు మనం మధ్యలో చూసుకోవాలి. ఒక 10 నిమిషాలేనండి అయిపోద్ది.
హై ఫ్లేమ్లో పెట్టకూడదు. దబదబ ఎక్కువ మంటలు ఎసరు మరిగిపోయినట్టు కింద నీళ్లు మరిగిపోతే ఆ పాలన్నీ పైకి పొంగిపోతాయి అన్నమాట. మామూలుగా కూడా పెట్టక్కర్లేదు. చూద్దాం, గిన్నె ఫుల్లుగా ఉంది కదా, ఒకసారి చూస్తాం. కుక్కర్ మూత అయితే పెడదాం. వెయిట్ అక్కర్లేదు, రబ్బర్ అవసరం లేదు. ఓన్లీ జస్ట్ కుక్కర్ మూత ఇట్లా పెట్టుకొని ఒక 10 minutes అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హైలో వద్దు, లోలో వద్దు. జున్ను రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు మనము ఉడికింది లేదు ఎలా అని 10 నిమిషాలు అయిపోయింది కదా, ఇట్లాగా మనం చెయ్యి పెట్టి చూడాలన్నమాట. చేతికి అంటుకుంటలేదు కదా, పాలు మీగడది అంటుకోదు. ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట. దీన్ని మనం పక్కకి తీసేసుకొని వేరే గిన్నె కూడా ఉంది కదా, అది కూడా పెట్టేసుకుందాం. జున్ను రెడీ అయిపోయిందా లేదు చూద్దాం. అది రెడీ అయిపోయింది చూసారా, ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇలా అంటుకోకూడదు అన్నమాట, మన చేతికి అంటుకోకూడదు. దీన్ని ఇప్పుడు మనం పక్కకు తీసేసుకుందాం. మళ్ళీ మూత పెట్టి కొంతసేపు ఒక 5-10 నిమిషాలు ఇట్లా ఉంచేసుకోవాలన్నమాట. ఆ వేడికి సరిపోతుంది దానికి. చూసారా, జున్ను రెడీ అయిపోయింది కదా. ఇట్లాగా నేచురల్గా పాలు మనకి ఎక్కడైనా దొరికితే ఎవరైనా ఇస్తే ఫామ్స్లో అవి ఉన్న పాలు అమ్ముతున్నారు కదా, అట్లాంటివి తెచ్చుకొని మనం చేసుకోవచ్చు. అలాగే మనము జున్ను కొనుక్కుంటాం కానీ వాళ్ళు జున్ను గడ్డి, జున్ను పౌడరు వేసి అమ్ముతున్నారు కదా, అట్లా కాకుండా మనకు దొరికితే చేసుకోవడమే. అలాగే జున్ను పౌడర్ కానీ అప్పటికప్పుడు తినాలి అనుకున్న వాళ్ళు కానీ చేసుకున్నా కూడా ఇట్లాగా మనము ఎంత మంచి పాలైనా సొంటి పొడి వేసుకోవాలండి, సొంటి ముక్క వేసుకోవాలి. అప్పుడు అందులో ఉన్న మనం పౌడర్లతో చేసుకొని ఏం చేసుకున్నా దాంట్లో మనకి ఆరోగ్యానికి ఏమీ చెడు కాకుండా ఉంటుందన్నమాట. పాలు ఎంత మంచి పాలైనా మిరియాలు, సొంటి, యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడైతే చూసారా ఎంత బాగా గట్టిగా అయిపోయిందో. తొందరగా వేడి చల్లారాలంటే నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఒక గిన్నెని మనం నీళ్ళల్లో పెట్టి చల్లార్చుకోవాలన్నమాట. ఇది మనం దేవుడికి పెట్టుకుందాము, మీకు చూపించాలని ఇది చిన్నది తీసి చూపిస్తున్నా. ఇక ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇదేనండి ఈరోజు జున్ను తయారు చేయడం ఎలాగన్నది అందరికీ తెలుసు అనుకోండి. అయినా నాకు పాలు దొరికినాయి, తెలిసిన వాళ్ళు ఇచ్చారు, దాన్ని చేసి మీకు చూపించాను కదా. మీరందరూ కూడా ఇలా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంత తిన్నా కూడా మనకి ఏమీ హెవీ అనిపించదు అన్నమాట. ఎందుకంటే మనం సొంటి, మిరియాలు ఇవన్నీ వేస్తున్నాం, పాలు కూడా మంచి పాలు తీసుకున్నాం కదా. ఓకే అండి, మరో మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఉంటాను. అందరూ నేర్చుకున్నారు కదా, అందరికీ తెలుసు కదా జున్ను అంటే. తయారు చేసుకోండి, పిల్లలకి పెట్టండి, అందరూ ఆస్వాదించండి. ఇట్లాగే మంచి మంచి వీడియోలన్నీ మీకు చూపిస్తూ ఉంటాను, మంచి రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే అండి, మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఉంటాను. బాయ్ బాయ్.